వచ్చే ఆదివారం 29 మార్చిన మనందరం మట్టలాదివారం జరుపుకుంటాం కదా. కానీ మట్టలాదివారం అంటే ఏంటి? కేవలం మట్టలు ఊపడమేనా? అసలు మట్టలాదివారం అనేది ఎందుకు జరిగింది? యేసుక్రీస్తు వారు ఎందుకు గాడిద మీద వచ్చారంటే, జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 9లో చెప్పబడిన ప్రవచనం ప్రకారము, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, నీ రాజు నీతిపరును రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్లనెక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు అన్న ప్రవచనము నెరవేరుటకే. అదే విధంగా ఆ రోజున అందరూ ప్రజలు కూడా కీర్తనలు 24ను కూడా గుర్తు చేసుకున్నారు. అదే, గుమ్మములారా మీ తలలు పైకెత్తుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మను మీరు లేవనెత్తుకొనుడి అని. ఆ రోజున ఇంకొక ప్రాముఖ్యత కూడా ఉంది. అదేంటంటే, యూదులు పస్కాకు గొర్రెపిల్లల్ని కూడా ఆ రోజున సిద్ధం చేసుకుంటారు. బలి ఇవ్వడానికి గొర్రెపిల్లల్ని సిద్ధం చేసే అదే రోజున యేసుక్రీస్తు వారు బలిగా తనను తాను అర్పించుకొనుటకే దీనుడుగా వస్తూ ఉన్నాడు. అయితే యేసయ్య గాడిద మీద ఎందుకు వచ్చారు? గుర్రం మీద ఎందుకు రాలేదు? ఎందుకంటే ఆయన యుద్ధం చేయడానికి వస్తున్న రాజు కాదు, సమాధానంతో వస్తున్న రాజు. యుద్ధానికి వెళ్లే రాజులు, హంగులు చూపించాల్సిన రాజులు గుర్రాల మీద వస్తారు, కానీ సమాధానం కోసం వచ్చే రాజులు గాడిదల మీద వచ్చేవారు. యేసుక్రీస్తు కూడా నేను తిరుగుబాటు చేయడానికి రావట్లేదు, సమాధాన ప్రభువుగా వస్తున్నానని చెప్పడానికే ఈ విధంగా చేశారు. యేసుక్రీస్తు వారు తూర్పు గుమ్మం నుండి, ఒలీవల కొండ నుండి వచ్చి తూర్పు గుమ్మం నుండి యెరూషలేములోకి ప్రవేశించారు. అయితే దానికి వ్యత్యాసంగా పిలాతు పశ్చిమ గుమ్మం నుండి తన గుర్రాలతో మంది మార్బలాలతో వచ్చాడు. ఇక్కడ పశ్చిమ గుమ్మంలో పిలాతు ఈ లోక ఆధిపత్యానికి గుర్తుగా ఉంటే, యేసుక్రీస్తు వారు తూర్పు గుమ్మంలో నుండి దేవుని యొక్క వినయముతో సమాధానంతో వస్తున్నారు. ఇదే లోకానికి ప్రేమకు ఉన్న వ్యత్యాసము. యేసయ్య తూర్పు గుమ్మం నుండి ఎందుకు వచ్చారు? ఎందుకంటే యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం 2వ వచనంలో దేవుని యొక్క మహిమ యెరూషలేమును విడిచి ఒలీవల కొండ మీద నిలిచిపోయిందని, తిరిగి అది తూర్పు ద్వారం గుండానే వస్తుందని ప్రవచనంలో మనము చూస్తాము. అలాగా వెళ్ళిపోయినటువంటి దేవుని మహిమని, షెకీనా గ్లోరీని యేసుక్రీస్తు వారు శరీరధారి అయి తిరిగి ఒలీవల కొండ నుండి తూర్పు ద్వారం ద్వారా తీసుకొస్తున్నారు. పరిసయ్యులకు ఈ విషయం తెలుసు, అందుకే వారు ఆయనకు భయపడ్డారు. కానీ వాళ్ళు ఆయనే మెస్సయ్య అని మాత్రం ఒప్పుకోలేదు. అయితే ప్రజలందరూ మట్టలతోనే ఎందుకు స్వాగతం పలికారు? మట్టలకి ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే, యూదులు తిరుగుబాటుకు మట్టల్ని గుర్తుగా వాడతారు. వాళ్ళ నాణేల మీద కూడా మట్టలు ఉంటాయి. ఎందుకంటే యేసుక్రీస్తు వారికి 170 ఏళ్ల క్రితము జూడాస్ మక్కాబియస్ అనే వీరులు నుండి యూదులకు విమోచన కలగజేశారు. వాళ్ళు ఆ విధంగా యుద్ధం నుండి తిరిగి వచ్చి దేవాలయాన్ని పరిశుద్ధపరిచిన తర్వాత ప్రజలందరూ మట్టలతో వాళ్ళకి స్వాగతం పలికారు. అందుకే ప్రజలు యేసుక్రీస్తు వారికి కూడా ఇక్కడ మట్టలతో స్వాగతం పలుకుతున్నారు. అంటే రోమా సామ్రాజ్యానికి వ్యతిరేకంగా వచ్చిన తిరుగుబాటుదారుడిగా ఆయనని వారు గుర్తిస్తున్నారు. వారు కూడా రోమా సామ్రాజ్యం నుండి తమను అలాగే విడిపిస్తారని ప్రజలందరూ కూడా ఇక్కడ ఆశిస్తున్నారు. దీనికి ముందు రోజే యేసుక్రీస్తు వారు లాజర్ని లేపాడన్న వార్త కూడా అందరికీ తెలిసింది. అందుకే ఈయన ఒక విమోచకుడని వాళ్ళు అనుకుంటున్నారు. అంటే ఈ లోక సామ్రాజ్యం నుండి తమల్ని విడిపిస్తారని వాళ్ళు అనుకున్నారు. కానీ యేసుక్రీస్తు వారు రోమా సామ్రాజ్యం కంటే పాతదైన పాపం అనే సామ్రాజ్యం నుండి మనల్ని విడిపించడానికి వచ్చాడని వాళ్ళు తెలుసుకోలేకపోయారు. ప్రజలందరూ కూడా హోసన్నా హోసన్నా అని అరిచారు. హోసన్నా అంటే ఏంటి? కీర్తనల గ్రంథం 118 25వ వచనంలో చెప్పబడిన హోషియా నా అనే 2 హీబ్రూ మాటల కలిగికే హోసన్. అంటే ప్రభువా మమ్మల్ని రక్షించు, ఇప్పుడే మమ్మల్ని రక్షించు అని అర్థం. మనమందరం అనుకున్నట్లుగా హోసన్నా అనేది ఒక స్తుతి కీర్తన కాదు. ఆ సమయంలో ప్రజలు బాధతో వేసిన ఒక ఆర్తనాదం. మన జీవితాల్లో కూడా కష్టాలు, కన్నీళ్ల సమయంలో మనందరం వేయవలసిన కేక హోసన్నా. ఆ రోజున యెరూషలేములో 2 రాజులు 2 ద్వారాల ద్వారా యెరూషలేములోకి ప్రవేశించారు. యేసుక్రీస్తు వారు యెరూషలేములోకి ప్రవేశించినప్పటికీ ప్రజలు మొదటిగా ఆయనని నాయకుడు అనుకోని ఒప్పుకున్నారు. కానీ ఎప్పుడైతే ఆయన తమకు కావలసిన రాజు కాదు అని వాళ్ళకు అర్థమైందో, హోసన్నా అని అరిచిన అదే ప్రజలే 5 రోజుల తర్వాత ఆయనను సిలువ వేయండి అని అరిచారు. మన జీవితాల్లో కూడా యేసుక్రీస్తు వారు ఎప్పుడు కూడా మన హృదయంలోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ మనము ఆయనని ఆహ్వానిస్తూ ఉన్నామా? ఆయన మన అవసరాలను బట్టి మనకి సహాయం చేస్తాడు, కానీ మన ఇష్ట ప్రకారంగా ఆయన పని చేయడు. అందరం కూడా మట్టలాదివారాన్ని కేవలం నామమాత్రంగా కాకుండా దాని వెనకున్న అర్థాన్ని తెలుసుకొని దేవుని పట్ల విశ్వాసముతో జరుపుకుందాం. ఆమేన్.